ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేసేది ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హుల్ని దోచేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయడం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజల్ని మోసం చేస్తే, ప్రజల్ని తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ భార్యాభర్తలు విడదీసే రీతిలో ఆ జీవో తీసుకొస్తే కొట్లాడి నిలబడ్డది ఆనాడు భారతీయ జనతా పార్టీ టీచర్ల హక్కుల కోసం. అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు, ఆ వర్కే జరగలేదు. ఫస్ట్ ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేస్తే బలవంతంగా నేను నిన్న మొన్న స్టేట్మెంట్సే అక్కడ ఎవరు గొడవ చేసినా అధికార పక్షంకి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే రైట్ ఉంటుంది. కేవలం రాష్ట్ర కాంగ్రెసే కాదు, గాంధీల పేరు పెట్టుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ప్రతి ఒక్కరు వచ్చి తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం తీసుకొని ఇప్పుడు పత్తాలు ఇవ్వకపోయారు. 420 హామీలు 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు, ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. తెలంగాణ అంటే మరొకసారి ఆత్మహత్యలకు కేరాఫ్గా దిగజార్చుతున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతున్నది. కాబట్టి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి డిమాండ్తో గాంధీ గారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించుకుంటా ఉన్నారు. పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నారు. మళ్ళా కేవలం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు. కానీ 10 సంవత్సరాలు అక్కడ వాళ్ళు కానీ ఇక్కడ వీళ్ళు కానీ ఏ మాత్రం కూడా వర్గీకరణ మీద కానీ మాదిగల అసమానత మీద కానీ రాజ్యాంగబద్ధ హక్కుల మీద కానీ దృష్టి సారించకుండా ఈ రోజు ఈ పోటుగాళ్ళట సుపనాథులు మా వర్గానికి న్యాయం చేస్తారట. నిన్న మీటింగ్ పెట్టుకున్న ఒక మాజీ శాసనసభ్యుని ఇట్లా వీళ్ళకి గడిలో కూర్చొని ఆ టేబుల్ మీద కూర్చొని ఆ నలుగురే కూర్చొని నిర్ణయాలు ఇక్కడ తీసుకోవట్లా. సమిష్టి నిర్ణయాలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుంది. ప్రతి పేద కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది. సుమారుగా ఈ 9 నెలల టైంలో సుమారు 1,20,000 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చింది. ఈ డబ్బులను ఏం చేస్తున్నారు? హామీలు నెరవేర్చవచ్చు కదా. ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఉందా, నెరవేర్చే ఆలోచన లేదా? आज हमने 7 ppm पानी मिक्स्ड विद क्लोरीन, ये बोतल हम अमित शाह जी के लिए भेज रहे हैं, ये बोतल नायब सिंह सैनी जी के लिए भेज रहे हैं और ये बोतल राहुल गांधी जी के लिए भेज रहे हैं. चारों लोग ये बोतल प्रेस कॉन्फ्रेंस में पी के दिखा दे, हम वो मान जाएंगे कि हमने गलत